మీకు? వద్దర్చనా, ఎందుకు కలిసినా వాడు కలిసింది నా శత్రువుని. అంటే రాజ్యాన్ని పిలిపించడానికి సారీ చెప్పడానికి కారణం నువ్వే అన్నమాట. అవును డాడీ. చెప్పు రాజా, కృష్ణ వాళ్ళెక్కడున్నారు? ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? నీకు తెలిసిన విషయం చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? చందు వాళ్ళు కనిపించట్లేదని తెలిసిన దగ్గర నుంచి ఆంటీ ఎంత బాధపడుతున్నారని నీకెన్నిసార్లు చెప్పాను? చెప్పు రాజా, నువ్వు చెప్పే ఒక్క మాటతో ఆంటీ బాధ తీరిపోతుంది. మా కుటుంబం మీద ఎంత కోపం ఉన్నా ఈ రోజు వరకు ఏం అడిగినా కాదనకుండా సహాయం చేశావు. ఇప్పుడు నువ్వు చేసే ఈ సాయం నా బిడ్డని నాకు దగ్గర చేస్తుంది. ఈ తల్లి మనసుకు ప్రశాంతతనిస్తుంది. చెప్పు రాజా, ఆంటీ అంతగా అడుగుతుంటే మాట్లాడవేంటి? ఈ చల్లని చేతులు నా చక్కటి మనవరాలివే. అబ్బా కన్ను పెట్టేశారే. రా తల్లి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా కూర్చో. ముందుగా మీకు బోలే థ్యాంక్స్ తాతయ్య. ఎందుకురా? మీ అమ్మాయి అహం తగ్గించమని అడగగానే అహం తగ్గేలా చేసి నా మీద మీకున్న అభిమానాన్ని నిజమని నిరూపించుకున్నారుగా. మరి ఈ మనవరాలు అడిగాక ఈ తాతయ్య చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నీ మీద ప్రేమతో నేనే పని చేసినా అది నా కూతురికి మంచే చేసింది కదమ్మా. నా కూతురు ఇంత దూకుడుగా ఉందని నేను చాలా సందర్భాల్లో అనుకున్నానమ్మా. కానీ ఎప్పుడూ ఆ దూకుడు తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నీ వల్ల ఆ పని జరిగింది. అవును తాతయ్య, రాజన్ పిలిపించారంటే ఎందుకు? రాజా మంచి కుర్రాడమ్మా. మా అమ్మాయి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు. అందుకే తనతోనే రాజాని పిలిపించేలా చేశాను. అవును, రాజా నీకెలా తెలుసమ్మా? అంటే డాడీ చెప్పారు తాతయ్య. అందువల్లే రాజా మీ దగ్గరకు వచ్చినట్టు తెలిసింది. అవునా? డాడీ దగ్గర నా గురించి అడిగారంటగా. మరి నా మనవరాల గురించి అడగాలి కదమ్మా. నేను మీకు ఎలా తెలుసా అని డాడీ కంగారు పడిపోయారు. ఏమ్మా, ఈ తాతయ్య గురించి చెప్పలేదా? తాతయ్య గురించి చెప్పాను కానీ ఈ తాతయ్య అని చెప్పలేదు. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ డాడీకి నా మనవరాలి మీద ఈ తాతయ్య ప్రేమేంటో. డాడీకి అర్థమైంది, నాకు అర్థమైంది. నీలాంటి మనవరాలుంటే ఏ తాతయ్య అయినా ఏం చెప్పినా చేస్తాడమ్మా. మా తాతయ్య చేసినంత గొప్పగా ఎవ్వరూ చేయలేరు. పార్కులో పరిచయమైన నా మాట కోసం మీ అమ్మాయిని బాధ పెట్టారు. అలా అనకమ్మా. ఇంట్లో ఉన్నా రోడ్డు మీద దొరికినా వజ్రం వజ్రమే. నువ్వు నా సొంత మనవరాలివే అనుకుంటున్నాను. నువ్వు నా కూతురు బిడ్డగా పుట్టుంటే నేనెంత అదృష్టవంతుణ్ణయ్యేవాణ్ణని నేనెప్పుడూ అనుకుంటుంటానమ్మా. మా మమ్మీ కూడా మీ కూతురే అనుకోండి. అప్పుడు నేను మీ సొంత మనవరాలనే అవుతానుగా. అవును తల్లి, నువ్వు నా జీవితంలోకి వచ్చాకే
నా వయసు 25 ఏళ్లు తగ్గిందమ్మా. డాక్టర్ ఇచ్చే మందుల కన్నా నీ ప్రేమే నా ఆరోగ్యాన్ని ఎంతో బాగు చేసింది. ఈ విషయం పెద్దగా చెప్పకండి. తాతయ్యలు మా ఇంటి ముందు క్యూ కడతారు వాళ్ళ ఆరోగ్యం కోసం. ఆ? హలో, రండి కూర్చోండి. ఏంటి సైట్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను. కార్పొరేషన్ అప్రూవల్ లెటర్ ఇంకా అందలేదు. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. అదే, అతనేదో లీవ్లో ఉండి ఇవాళ వచ్చాట. రేపు మార్నింగ్ ఆఫీస్ టైంకి ఇస్తానన్నాడు. పర్మిషన్ లేకుండా వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా. అదేం ప్రాబ్లం లేదురే, అదంతా క్లియర్గా మాట్లాడాను. అతను మేనేజ్ చేసుకుంటా అన్నాడు. ఆ, అలాగా, సరేనండి. ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఇలా అన్నింటి గురించి మీరే తిరగకపోతే కృష్ణ గురించి తెలుసుకోవచ్చు కదా. అసలు వాడి గురించి వెతికే ప్రయత్నం చేస్తున్నారా లేదా? వెతకాల్సిన అవసరం లేదు. అంటే వద్దు బాబు గారు, వాడి విషయం వదిలేయండి. వాడు లేనంత మాత్రాన ఇక్కడ పనులేం ఆగవు. అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నారు? వాడుంటే ఎంత ఉపయోగం నాకు తెలుసు. కృష్ణ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? జస్ట్ వాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి చాలు. మా వల్ల బాధపడి బయటికి వెళ్ళాడు కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. అంత కష్టపడి వెతకాల్సిన అవసరం లేదు బాబు గారు. ఇక్కడే తిరుగుతున్నాడు. ఏంటి ఇక్కడే తిరుగుతున్నాడా? వాడిని మీరు చూసారా, కలిసారా? చూశాను. వాడితో ఇంకా నాకు ఏ సంబంధం లేదు బాబు గారు. వాడిని కలవను. వాడు మాట్లాడినా నేను మాట్లాడను. అసలు నాకు తమ్ముడనేవాడే లేడండి. ఏమైంది మీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకేంటండి, వాడు ఈ ఊర్లోనే ఉంటూ ఆ రాజాగారితో కలిసి తిరుగుతున్నాడు. ఇంకా వాడు నా తమ్ముడని ఎలా అనుకోమంటారు? రాజాతో తిరుగుతున్నాడా? అయినా రాజాతో తిరిగితే మీకొచ్చిన నష్టం ఏమిటి? అది అసలు రాజా పేరెత్తితే మీకెందుకంత కోపం? రాజాతో తిరుగుతున్నాడని కృష్ణను కూడా వద్దనుకునేంత పగ మీకేముంది? చెప్పండి, ఏంటి రాజాతో మీకున్న ప్రాబ్లం? అంటే రాజాకి నాకు ఏ ప్రాబ్లం లేదు బాబు గారు. నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడు వేరే మూడో మనిషితో ఉండటం నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే అలా అన్నాను. రాజాతో ఉంటే మనకు తెలియకుండా ఉంటుందా? లేదండి, నా కళ్ళతో నేను చూశాను. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్లారు. కలిసి కారులో వెళ్ళినంత మాత్రాన కృష్ణ రాజా దగ్గర ఉన్నట్లేనా? బావుగారు, ఆ రాజాతో ఉండకపోయినా వాడు ఎక్కడుంటున్నాడో రాజాకు తెలుసు కాబట్టేగా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అంటే మనం పరాయి వాళ్ళమయ్యాం, ఆ రాజాగాడు అయినవాడయ్యాడా? చూడండి, తమ్ముడి మీద కోపంతో రాజాని తక్కువ చేసి మాట్లాడద్దు. కృష్ణ నా ప్రాణ స్నేహితుడైతే రాజా నా ప్రాణం. ఓకే, కృష్ణ ఎక్కడున్నాడో రాజాకి తెలుసుంటున్నారుగా, అది చాలు. కృష్ణని నేను తీసుకొస్తాను. బావుగారు, ఈ విషయంలో మాత్రం మీ మాట కాదంటున్నందుకు తప్పుకో అనుకోవద్దు. మన వెంచర్స్ అన్ని నేను చూసుకోగలను. అవసరమైతే 24 గంటలు కష్టపడతాను. అంతేగాని కృష్ణతో కలిసి పనిచేయడం మాత్రం జరగదు. వాడు మీకు స్నేహితుడేమో, నాకు మాత్రం ఏమీ కాడు. ఊళ్ళోనే ఉండి తనకు తెలియనిట లేదని తమ్ముడు గురించి తెగ ఫీల్ అయిపోతున్నాడు పాపం రాంప్రసాద్. డాడీ కాఫీ తీసుకోండి. అమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసురా.
అమ్మా పట్టపగలు మీ పెద్దమ్మని కలవరిస్తున్నావేంటమ్మా? అమ్మా అమ్మ చందు, అమ్మనొక్కదాన్ని ఉన్నానని, అతనికి వదినొక్కదాన్ని ఉన్నానని మీ ఇద్దరికీ గుర్తుందా? ఎందుకు ఎందుకు నాకింత శిక్ష వేశారు చందు? అమ్మా వదినా, లోపల రా వదినా. రామ్మా. కూర్చో వదినా. ఈ ఊళ్ళోనే ఉంటూ కూడా నన్ను చూడాలని, కనీసం నాతో మాట్లాడాలని కూడా అనిపించలేదా కృష్ణ? నిన్ను చూడాలి, మాట్లాడాలనిపించినా ఆ విధంగా కూడా అన్నయ్యకి ఎదురుపడడం ఇష్టం లేక రాలేకపోయాను వదినా. నీ కోపం మీ అన్నయ్య మీదైతే శిక్ష నాకెందుకు కృష్ణ? ఎటు వెళ్లారో తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. మీ ఫోటోలతో మాట్లాడుకుంటూ, మీ జ్ఞాపకాల్నే తలుచుకుంటూ ఏడుస్తూ గడిపేశాను కృష్ణ. క్షమించొదినా. అన్నయ్య నా మీద చేయెత్తంత దూరం పెరిగాక ఇంకా నేను ఆ ఇంట్లో ఉండటం అర్థం లేదనిపించింది. అందుకే చందుని తీసుకుని దూరంగా వచ్చేసాను. ఆయన మూర్ఖత్వానికి నన్ను వదిలేసి వచ్చేశారు. ఒకవేళ నాకేమైనా జరిగి నేను పోయినా మీకు అవసరం లేదు, అంతేగా? అమ్మా అలా అనకమ్మా. నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. మిమ్మల్ని వెతుక్కుంటూ నేను రాకపోతే మీరెప్పటికీ రారు కదా. అలా అని కాదు వదినా. ఏం జరిగిందో, ఎందుకు వచ్చేసామో నీకు తెలుసు కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఒకే ఊర్లో ఉంటూ ఇలా మీరొక చోట మేమొక చోట ఉండటం ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మనింటికా? వస్తే ఇంట్లోకి రానిస్తాడన్న నమ్మకం మీకుందా వదినా? మేమొస్తే నిన్ను కూడా ఇంట్లోకి రావద్దని చెప్పి తను ఒంటరివాడైపోతాడు. వద్దొదినా, మాకిది బాగానే ఉంది. అక్కడికొచ్చి మనిషిగా రోజు రోజుకి దిగజారిపోతున్న అన్నయ్యని చూస్తూ అక్కడ ఉండలే. ఈ రోజు ఆయన కొత్తగా దిగజారిపోయేదేముంది కృష్ణ? అశోక్ మాటలు విని కన్న కూతుర్ని కాదన్నప్పుడే ఆయనలోని మనిషి చచ్చిపోయాడు. పోయిన అంతస్తులు సంపాదించుకోవడానికి, రాజా మీద కక్ష తీర్చుకోవడానికి, చందు జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకున్నప్పుడే ఆయన ఎంత దిగజారిపోయాడో అర్థమయ్యింది. అన్నీ భరించి ఈ రోజు ఇలా బయటకొచ్చి చాటుగా బ్రతకాల్సిన కర్మ మీకేంటి? ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది వదినా. హద్దు దాటాక కూడా అక్కడే ఉంటే ఆ రోజులు లేచిన చేతులు కొట్టుకునే వరకు వచ్చేవి. అది నాకెంత మాత్రం ఇష్టం లేదా. ఆ ఇంట్లో మేం గుర్తుంచుకుంది, తలుచుకుంటూ బాధపడేది కేవలం నీ గురించే వదినా. అంతకు మించి ఏం చేయలేకపోయా. నీ గురించి రోజు అనుకుంటున్నామమ్మా, కానీ పెద్దనాన్నకి ఎదురుపడలేక ఎప్పటికప్పుడు ఆగిపోతున్నాం.
నువ్వు రాజాతో కనిపించావని మీ అన్నయ్య చెప్పాక మిమ్మల్ని చూడాలి మాట్లాడాలి అన్న ఆశ ఎక్కువయింది. అందుకే రాజాని బ్రతిమాలి మీ అడ్రస్ తీసుకునొచ్చాను. అవును, అశోక్ లల్లి వాళ్ళు ఎలా ఉన్నారు వదినా? వాళ్ళ జీవితాలు దారిన పడ్డాయి అనుకుంటే మన జీవితాలు దారి తప్పాయి కృష్ణ. ఆ కూతురి జీవితం బాగుపడినందుకు సంతోషపడాలో, ఈ కూతురు కనిపించకుండా పోయినందుకు బాధపడాలో అర్థం కాలేదు కృష్ణ. మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. రాకుండా ఎలా ఉంటానమ్మా? అమ్మ చందు, త్వరగా వంట చేయమ్మా, వదినతో కలిసి భోంచేద్దాం. అలాగే డాడీ. మిమ్మల్ని చూశానన్న ఆనందంతో కడుపు నిండిపోయింది. ఇప్పుడేం వద్దు కృష్ణ. ఎప్పుడు నీ చేత్తో వండి వడ్డించేదానివి, ఈ రోజు నా చేతులతో తిందువు గాని ఉండమ్మా. వద్దమ్మా, చూడాలన్న ఆశతో వచ్చాను గాని అక్కడ మీ పెద్దనాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడన్న భయం లోపల భయపెడుతూనే ఉంది. వదినా, మేమిక్కడే ఉన్నామని తెలిసినా ఎక్కడున్నామో ఎవరికీ తెలియకూడదు. దయచేసి అన్నయ్యకి ఈ విషయం మాత్రం చెప్పొద్దు వదినా. చెప్పినా ప్రయోజనం లేనప్పుడు చెప్పటం ఎందుకు కృష్ణ? చెప్పంలే. ఇక్కడున్నారని నాకు తెలిసిందిగా, ఇకెప్పుడు రావాలన్నా రావచ్చు. మీ పెద్దనాన్న ఎదురు చూస్తూ ఉంటారు చందు. నేను బయలుదేరుతాను. అప్పుడేనా? కొద్దిసేపు ఉండమ్మా. ఉండాలని నాకు ఉందమ్మా. ఇన్ని రోజుల తర్వాత కనిపించిన మీతో ఇలాగే ఉండిపోవాలని కూడా ఉంది. కానీ మీ పెద్దనాన్నకి తెలిస్తే మళ్ళీ లేనిపోని గొడవలన్నీ మొదలవుతాయి. అందుకే నేను మళ్ళీ వస్తానన్నానుగా. వస్తాను కృష్ణ. ఉమ్. అమ్మా, మళ్ళెప్పుడు వస్తావమ్మా? వీలు చూసుకుని వస్తానమ్మా. వచ్చే 20వ తేదీ ఏంటో గుర్తుందా? 20వ తేదీయా? ఏముంది? నిన్ను చూసిన ఆనందంలో నాకేమీ గుర్తుకు రావడం లేదమ్మా. నువ్వే చెప్పు. నా పుట్టినరోజమ్మా. ఓ అవును, నీ పుట్టినరోజు కదూ. ఆ రోజు నువ్వు తప్పకుండా రావాలి. నీ చేత్తో అక్షంతలు చల్లి ఆశీర్వదించాలి. మాతో కలిసి భోజనం చేయాలి. సరేనా? అది వీలు చూసుకుని కుదిరితే వస్తానులేమ్మా. వీలు చూసుకుని కాదమ్మా, తప్పకుండా నువ్వు రావాలి. రాకపోతే నా మీదొట్టే. సరేనమ్మా, తప్పకుండా వస్తాను. నేను ఎదురు చూస్తుంటాను. అలాగే కృష్ణ, నేను ఇక బయలుదేరుతాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు వదినా. తప్పదుగా కృష్ణ, వస్తాను. ఆగొదినా, నేను వస్తాను. ఇంటికా? ఇంటి వరకు. పదొదినా. చందు, పెద్దమ్మని దింపొస్తాను, జాగ్రత్త. అలాగే డాడీ. వస్తానమ్మా. పదొదినా.
ఆగర్చన, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏమండి? గుడ్ మార్నింగ్ మేడం. హౌ డే యూ! వాట్ ఇస్ దిస్?